దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని స్నేహితులారా, మీరందరూ దేవుని ప్రశస్తమైనటువంటి దేవుని నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. అయితే మనము నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. సంఖ్యాకాండము 28-26. ప్రథమ ఫలములను అర్పించు దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ప్రజలకు దేవుడిచ్చిన ఆహారపు పంట నుండి దేవునికి కృతజ్ఞతగా అర్పించే ప్రథమ పంట అనగా ఫల సంగ్రహపు పండుగ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారు కదా, పరిశుద్ధ గ్రంథములో దేవుని భక్తులు 3 పండుగలను ఆచరించేవారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అవి మొదటిది పులియని రొట్టెల పండుగ, రెండవది పర్ణశాల పండుగ, మూడవది కోతకాల పండుగ అనే ఫల సంగ్రహపు పండుగ. ఈ ప్రథమ ఫలాల పండుగ పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉన్నది. అంటే మరణం నుంచి సజీవంగా లేచిన ప్రథముడు యేసయ్య కాబట్టి దీనినే కృతజ్ఞతార్పణల పండగ అని కూడా పిలుస్తారు. దేవుని పొలములో మనం ఏం చేస్తున్నాము? ఆత్మీయ వాక్యాన్ని సాగు చేస్తున్నాము. అవునా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని పొలములో మనము ఆత్మీయ వాక్యాన్ని సాగు చేస్తున్నాము. మనము చేస్తున్న సాగు అధిక ఫలము పొందుకోవాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాయుచు, కొంచెము విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయను అని కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6లో చక్కగా బయలుపరిచి ఉన్నాడు పౌలు గారు. కొంచెం విత్తువాడు ఏం చేస్తాడు? కొంచెమే పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును. ప్రథమ ఫలాలు అర్పించు దినమున మనము పూర్ణ హృదయంతో మనము దేవునికి అర్పించాలి. ఈ అర్పణల పండుగకు కుటుంబమంతయు దేవుని మందిరములో కనబడవలెను, దేవుని స్తుతించవలెను. దేవునికి అర్పించవలసిన అర్పణలను హృదయపూర్తిగా అర్పించాలి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములో మనము చూడగలము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేయుచున్న మేలులకు మనము కృతజ్ఞతగా ప్రథమ ఫలములలో దేవుని మందిరానికి కుటుంబాలతో వచ్చి దేవునికి అర్పించవలెను. కుటుంబం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. కుటుంబము ఎంత గొప్పది! ఒక కుటుంబములో బిడ్డలముగాను తల్లిదండ్రులముగాను ఉండటం అది దేవుని చిత్తము, దేవునికి స్తోత్రము. ఎంత బాగుంటుంది కుటుంబములో ఎల్లప్పుడూ సంకీర్తనలు మనము పాడుకుంటూ దేవుని వాక్యాన్ని
రుచి చూసుకుంటూ దేవుని వాక్యానుసారంగా మనం నడుచుచు ప్రేమ కలిగిన వారమై సంతోషపూరితమైన మాటలతో మనము జీవితాన్ని గడుపుకుంటుంటుంటే ఎంత గొప్ప విషయము. కుటుంబంలో నిత్యము ఆనందంగా ఉంటూ దేవుని మహిమపరచాలి. పరలోక ఆశీర్వాదాలు పొందుకొనుటకై మనం ఏం చేయాలి? పూర్ణ హృదయంతో 3 కార్యాలు చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనము ఆనందంగా ఉంటున్నాము. మనం ఆనందంగా ఉంటూ దేవుని మహిమపరచాలి. అయితే పరలోక ఆశీర్వాదాలు మనము పొందుకొనుటకు మనము పూర్ణ హృదయంతో 3 కార్యాలు చేయాలి. ఏమేంటి అవి? 1, మనము తగ్గింపు గుణము కలిగి ఉండాలి. తగ్గింపు గుణము కలిగి ఉండి వినయముతో ప్రవర్తించాలి. దేవుణ్ణి వెదకాలి. పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఈ 3 కలిగి ఉండి మనము దేవునికి అర్పణలు అర్పించాలి. ఏమేంటి? మరలా ఒకసారి నేను చెప్తాను నాన్న, ఒకసారి వినండి అమ్మా. మనము తగ్గింపు గుణము కలిగి వినయం చూపాలి. ఓకే. 2, దేవుణ్ణి వెదకాలి. 3, పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో సంతోషించాలి. ఇలా ఉన్నప్పుడే దేవుడికి మనం ఇచ్చే అర్పణలు దేవుడు స్వీకరిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకి పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మన కృతజ్ఞతార్పణలు దేవుడు అంగీకరించేలా ప్రేమ కలిగి దేవునికి ప్రార్థనలు చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము తగ్గింపు గుణము కలిగి వినయముతో ప్రవర్తించుచు నీ సన్నిధిని మేము వెదకటానికి దేవా మాకు మంచి ఉత్తేజపూరితమైనటువంటి మనసును అనుగ్రహించమనియు, పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.